గడిచిన 48 గంటల్లో ప్రపంచం వ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్స్‌లో ఆల్మోస్ట్ $5 ట్రిలియన్ యొక్క సంపద ఆవిరైపోయింది. అదే ఇండియన్ స్టాక్ మార్కెట్ తీసుకుంటే 9,00,000 క్రోర్స్ సంపద ఆవిరైపోయిందని మనం చెప్పుకోవచ్చనమాట. దీన్ని కంపారిటివ్‌గా చూసుకుంటే ఇండియన్ ఎకానమీ యొక్క సైజే $3.5 ట్రిలియన్. అలాంటిది $5 ట్రిలియన్ యొక్క సంపద అంటే కేవలం 48 గంటల్లో ఈ యొక్క సంపద మొత్తం ఆవిరైపోయిందనమాట. దీన్ని హైయెస్ట్ ఫాల్ కోవిడ్-19 తర్వాత హైయెస్ట్ క్రాష్‌గా మనం చెప్పుకోవచ్చు. దీన్ని మనం దలాల్ స్ట్రీట్‌లో బ్లాక్ మండే అని చెప్తారు. సో మీరు ఏ ఒక్క ఇండెక్స్ అయినా తీసుకోండి. నిఫ్టీ అయినా, సెన్సెక్స్ అయినా, జపాన్ యొక్క నైకీ ఇండెక్స్ అయినా, హాంకాంగ్ యొక్క హాస్డాక్ ఇండెక్స్ అయినా, లేకపోతే యూఎస్ యొక్క నాస్డాక్ ఇండెక్స్ అయినా ప్రతి ఒక్కటి 3-4% ఆఫ్ ద ఫాల్‌ని చూస్తున్నాయి. సో ఆల్మోస్ట్ బ్లడ్ బాత్ లాగా ఉంది స్టాక్ మార్కెట్‌లో. అదే ఇండియన్ కంపెనీస్ అయిన టీసీఎస్, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్ అయితే ఆల్మోస్ట్ 5-10% ఆఫ్ ద మార్కెట్ క్యాప్చర్ కోల్పోవడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణాలు ఏంటి? దీనికి ప్రధానమైన కారణాలు రీసెంట్ మనకి డొనాల్డ్ ట్రంప్ గారు విధించిన ఈ యొక్క రెసిప్రోకల్ టారిఫ్స్, అదేవిధంగా రిసెషన్ యొక్క భయాలు, యూఎస్ చైనా ట్రేడ్ వార్, ఫాలింగ్ ఆయిల్ ప్రైసెస్ ఇవన్నీ కూడా ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. మీ యొక్క ఒపీనియన్ ఏంటో ప్లీజ్ ట్రై టు కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ ఫర్ మోర్ సచ్ కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్ ఐఏఎస్. థ్యాంక్ యూ.